హలో హాయ్ అండి నమస్తే నేను మీ అర్చన వెల్కమ్ టు మై ఛానల్ టైలరింగ్ టాక్స్కి స్వాగతం. ఇదేమో ప్లాజో కోసం అండి. ప్లాజో కోసం సారీ నుంచి నేను 1.5 మీటర్ తీసుకున్నాను. అండ్ మా పాప ప్లాజో లెంత్ వచ్చేసి 32. నేను దాని మీద 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. అంటే 34 ఇంచెస్ తీసుకున్నాను. ఎందుకంటే పైన కింద అయితే ఫోల్డింగ్ అవసరం లేదు, బార్డర్ ఉంది. పైన ఎలాస్టిక్ పెట్టడానికి అని చెప్పి నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నానండి. మనకి దీనికి కటింగ్ చాలా సింపుల్గా వస్తుంది, పెద్దగా కటింగ్ ఏమీ రాదండి. అండ్ ఏంటంటే మనకి కింద లూజ్ ఎక్కువ కావాలి, పైన లూజ్ పెద్దగా అవసరం లేదు. అందుకని చెప్పి నేను ఇప్పుడు ఆల్రెడీ పైన 2 ఇంచెస్ ఉంచాను, అదైతే ఎలాస్టిక్ పెట్టుకోవడానికి. ఇప్పుడు తనకేంటంటే తనకి 30 రావాలి లూజ్. సో నేను సీట్ 40 వచ్చినట్టు ఉంచుకొని మిగిలింది ఎక్సెస్ కొంచెం కటింగ్ చేసేస్తున్నానండి. చూసారా, అలా కటింగ్ చేసేస్తున్నాను సైడ్కి మెజర్ చేసుకొని. అండ్ ఇటు క్లోజ్ వైపు ఏదైతే మనకి ఫ్యాబ్రిక్ క్లోజ్ అయ్యి ఉంటుందో అటువైపు మనం కిస్తా తీసుకోవాలి. చిన్నపిల్లలకి కిస్తా తీసుకునేటప్పుడు 2 కాళ్ళ మధ్యలో నుంచి ఎక్కడైతే మనం ప్యాంట్ పిల్లలు వేసుకుంటారో అటు ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు రౌండ్ వస్తుంది కదా. సో కిస్తా మెజర్మెంట్ అనేది అలా తీసుకోవాలి. అలా తీసుకుంటే మనకి ప్రాపర్గా పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనేది కిస్తాది వచ్చేస్తుందండి. ఇప్పుడు కిస్తా మెజర్మెంట్ ఎంతైతే వచ్చిందో దానిలో హాఫ్ ఇటువైపు చూసారా టేప్ పెట్టాను, హాఫ్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. సపోజ్ 20 ఉందనుకోండి 10 పెట్టాలి. అండ్ వెడల్పు వచ్చేసి 3 ఇంచీలు పెట్టుకోవాలి. సో కిస్తా మెజర్మెంట్స్ తీసుకొని చూసారా అలా గీత గీసుకొని 3 ఇంచెస్ వెడల్పులో గీత అనేది గీసుకోవాలి. అలా 3 ఇంచెస్ వెడల్పులో గీత గీసుకొని అక్కడ మనం ఒక రౌండ్ అనేది తీసుకోవాలి. అది మనకి కిస్తా అనేది వస్తుంది అక్కడ. నెక్స్ట్ ఇప్పుడు దాన్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీ అండి, కటింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఫస్ట్ మనం కిస్తాని జాయింట్ చేయాలి. అలా జాయింట్ చేసే ముందు ఫ్యాబ్రిక్ని సరిగ్గా సెట్ చేసి పెట్టుకోవాలి. సో 2 ఒరిజినల్వి చూసారా, ముందు ఒరిజినల్ ఏదైతే ప్యాంట్ ఉన్నదో రెండింటిని వన్ సైడ్ లోపలికి పెట్టుకొని లోపల వైపు బయటికి ఒకసారి చూపిస్తాను, క్లియర్గా చూడండి. ఈ ప్యాంట్ అయితే మీకు మోస్ట్లీ హాఫ్ అన్ అవర్లో అయిపోద్దండి. దీనికి ఎలాస్టిక్ పెట్టుకుంటే బాగుంటుంది. ఒక్కసారి క్లియర్గా చూడండి. ఇదిగో ఇలా 2 కిస్తాల్ని కలిపి పట్టుకోవాలి, మనం ఎలాగైతే కటింగ్ చేస్తామో అలాగా. అలా చేసేటప్పుడు సో అలా స్టిచ్ చేసే ముందు చూసారా, మనం ఇందాక కటింగ్ చేసేటప్పుడు బార్డర్ అనేది బయటకు కనిపిస్తుండేది. ఇప్పుడు మాత్రం 2 వైపులా రివర్స్ చేసేసో మీకు ఐడియా ఉంటుంది కదా. ఏదైనా కుట్టేటప్పుడు మన ఒరిజినల్ అనేది లోపలికి ఉంటుంది, కుట్టేది అనేది బయటకు ఉంటుంది. చూసారా, ఇలా 2 బార్డర్లు ఒకదానికొకటి ఎదురుగా పెట్టుకొని కిస్తాని ఇలా యూ షేప్లో వస్తుంది. సో వచ్చిన దానికి ఒక స్టిచ్ చేస్తే మీకు ప్యాంట్ షేప్ అని చూసారా, ఇలాగా కిస్తా అనేది చూసారా ఇలా వచ్చింది. ఇలాగ క్లాత్ని ఇలా పెట్టుకుంటారు, ఒక్కో స్టిచ్ వేసుకోండి. మీకు అప్పుడు చాలా క్లియర్గా తెలుస్తుంది ప్యాంట్ ఏంటి అనేది. సో ముందు స్టిచ్ వేసుకోండి, ఒక డబుల్ స్టిచ్ వేసుకుంటే అప్పుడు మీకు క్లారిటీ వస్తుందండి. సో ఫ్యాబ్రిక్ని ఏం లేదండి, చాలా ఈజీ. మీకు కావాల్సినంత ఫ్యాబ్రిక్ తీసుకొని వన్ సైడ్ ఏదైతే జాయింట్స్ వస్తాయో అటువైపు మనం కిస్తా అనేది తీసుకోవాలి. ఇది జస్ట్ మీకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇలా డబుల్ స్టిచ్ అనేది రౌండ్గా వేసుకోండి. మనం ఏ ప్యాంట్కైనా మోస్ట్లీ ఇలా రాదండి కటింగ్ స్టిచ్చింగ్ అనేది. బట్ ఈ ప్యాంట్ మాత్రం ఈ మోడల్లో కుట్టి చూడండి, చాలా ఫాస్ట్గా మీకు ప్యాంట్ అనేది అయిపోతుంది. అండ్ చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది. చూసారా, ఇలా స్టిచ్ వేసుకోండి అంతే. సో డబుల్ స్టిచ్ వేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. దీన్ని మన అంచులు కూడా కుట్టాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ బార్డర్ వచ్చింది కాబట్టి అంచులు కుట్టాల్సిన అవసరం అయితే మనకి రాదండి. సో స్టిచ్చింగ్ వేసేసుకున్న తర్వాత మనం ప్యాంట్ తిరిగేసి చూద్దాం, అప్పుడు మీకు ఫుల్ క్లియర్గా తెలుస్తుంది ఏంటి అనేది. స్టిచ్చింగ్ అయిపోయి వచ్చిందండి. ఇప్పుడు తీసేసి చూద్దాం ఎలా వస్తుందో. ఇప్పుడు కట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు తిరిగేసి చూపిస్తాను, అసలు ప్యాంట్ షేప్ ఏంటో మీకు తెలుస్తుంది. ఇలా కుట్టిన తర్వాత ప్యాంట్ని తిరిగేసి చూడండి, కిస్తాకి కిస్తా స్ట్రైట్గా పెట్టి చూడండి. ఇందాక మనం కుట్టేటప్పుడు యూ షేప్ వచ్చింది, అలా కాదు. తిరగేసిన తర్వాత కిస్తా చూసారా ఇలాగ ఉండేది. ఇప్పుడు దాన్ని మనం కిస్తాతో కిస్తాని కలపాలి. ఇది ఒరిజినల్. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి.
ఇదిగో ఇలా కిస్తా ఆపోజిట్లో పట్టుకొని ఇలాగ ఒకసారి ఓపెన్ చేస్తే మీకు ప్యాంట్ షేప్ అనేది తెలుస్తుందండి. చూసారా, ఇలా వస్తుంది ప్యాంట్ అనేది. ఇదిగోటి ఇలా ప్యాంట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ సైడ్స్ ఏవైతే మనకి ఓపెన్ ఉన్నాయో ఆ సైడ్స్ని కూడా మనం క్లోజ్ చేసుకోవాలి. చూసారా, ఇలా జస్ట్ ఒక స్టిచ్కి మీకు ప్యాంట్ అనేది పెద్ద కటింగ్ కూడా చాలా సింపుల్గా వస్తుంది. ఇదిగో మనం అక్కడ యూ షేప్ ఏదైతే తీసామో ఆ యూ షేప్ ఇప్పుడు మనకి ఇలా వచ్చిందనమాట. ఈ సైడ్స్ ఏవైతే ఉన్నాయో చూసారా, సైడ్స్, ఆ సైడ్స్ని కూడా ఇప్పుడు మనం స్టిచ్చెస్ వేసేసుకుంటే, ఎలాస్టిక్ వేసుకుంటే మన ప్యాంట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైడ్స్ని కూడా స్టిచ్ చేసుకుందాం. అన్ని డబల్ స్టిచెస్ వేసుకోండి. డబల్ స్టిచెస్ వేసుకుంటే ఏంటంటే లాస్టింగ్ బాగుంటుంది. సింగిల్ స్టిచ్ అయితే బేగిత పాడైపోద్దండి. సో మనం కటింగ్ చేసినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు చూసారా, ఇది ఇలా ఇలా కుట్టేసాం. బట్ స్టిచ్ చేసి మనం ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇలా వస్తుంది. ఇప్పుడు సైడ్స్ స్టిచెస్ వేసుకుందాం. సైడ్ స్టిచ్ వేసుకుందామండి. సో నేను దీనికైతే లైనింగ్ ఏమీ వేయట్లేదండి. క్లాత్ అయితే తలసరిగానే ఉంది. అందులోని సమ్మర్ కదా, చిన్న పాప అని చెప్పి నేను ఇంకా లైనింగ్ గట్ట వేయడం లేదు. దానికైతే బాగానే ఉంది. చూసారా, ఇలా ఉంది కదా. ఇప్పుడు మనం స్టిచెస్ వేసుకుందాం. ఇదిగో అలాగే ఇటు ఒక స్టిచ్ అటు ఒక స్టిచ్ వేసుకుంటే నెక్స్ట్ మనం ఎలాస్టిక్ పెట్టుకోవడమేనండి. రండి స్టిచ్ వేద్దాం. సో నెంబర్ని మరీ చిన్నగా కానీ పెద్దగా కానీ పెట్టకండి. 3లో పెట్టుకుంటే 15లో పెట్టుకుంటే నెంబర్స్ యాక్చువల్లీ మిషన్స్ బట్టి కూడా నెంబర్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. సైజు సెట్టింగ్స్ కూడా మారిపోతాయి. ఏదైనా అవసరమైనా కూడా, లేదా ఫ్యాబ్రిక్ మరీ చిన్నదైనా కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు రెండు వైపులా నీట్గా అతికేసుకుందామండి. డబుల్ స్టిచెస్ వేసుకొని అటువైపు ఇటు వేయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ అటువైపు కూడా మనం స్టిచెస్ వేసుకుందాం. స్టిచెస్ వేసిన తర్వాత మనం ఇప్పుడు ఎలాస్టిక్ యాడ్ చేయడం చూపిస్తాను. ఎలాస్టిక్ యాడ్ చేసే ముందు ఈ పైన చిన్నగా అంచు ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఎడ్జెస్ అనేవి నీట్గా చూసారా, ఇలా కంప్లీట్గా నీట్గా కుట్టుకోవాలండి. నెక్స్ట్ ఎలాస్టిక్ రెడీ చేసుకొని ఉంచుకుందాం. ఓకేనా, ఇప్పుడు అంచుల పైన అంచు అయిపోయింది కదా. చూసారా, ఇలా సన్నంగా కుట్టుకొని ఉంచుకోవాలి. ఇలా నీట్గా మొత్తం అంతా ఫినిష్ చేసుకొని కట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఎలాస్టిక్ వేసేటప్పుడు ఇప్పుడు నేనైతే ఎలా వేస్తానంటే, సపోజ్ ఇప్పుడు నేను ఒక 30 నడుము రావాలనుకోండి, నేను ఒక 22 ఇలా ఉన్నట్టు చూసుకుంటాను ఎలాస్టిక్ని. అంటే అది దాన్ని బలవంతంగా సాగదీసేలా ఉండకూడదు. ఒక 6-7 ఇంచెస్ తక్కువ పెట్టుకుంటాను అనమాట ఉన్న మెజర్మెంట్ కంటే ఎలాస్టిక్ సైజ్ అనేది. అప్పుడు మనం కుట్టేటప్పుడు అది మరీ 10 ఇంచెస్ కూడా తక్కువ పెట్టుకున్నారనుకోండి, సపోజ్ మీకు నడుం 30 రావాలి అనుకోండి, మీరు ఎలాస్టిక్ని ఒక 23 పెట్టుకోండి. 23 పెట్టుకున్నా అది ఓవర్గా అంటే మరీ బలవంతంగా స్ట్రెచ్ చేయకుండా ఫ్రీగా అనిపిస్తుంది. ఇంకా కాదంటే ఒక 24 పెట్టుకోండి. 1 ఇంచెస్ మనం ఫోల్డింగ్ చేసేసినప్పటికీ 23 ఉంటుంది. అది వేసుకునేటప్పటికి మనకి స్ట్రెచ్ అనేది బాగా సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఎలాస్టిక్ని ఫస్ట్గా ఎలాస్టిక్ని జాయిన్ చేసి సర్కిల్గా కుట్టేసుకోవాలి. ఇప్పుడు దాని మధ్యలో పెట్టి ఎలాస్టిక్కి టచ్ అవ్వకుండా స్టిచ్చింగ్ అనేది కిందన వేయాలండి. ఎలాస్టిక్ మీద వేయకండి, కింద ఎడ్జ్లో ఫోల్డింగ్ చేసి ఇలా వేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఎలాస్టిక్ మీద వేయకండి. ఎందుకంటే ఎలాస్టిక్ మీద వేస్తే మిగిలిన ఫ్యాబ్రిక్ని మనం సెట్ చేయడానికి మనకి ఇబ్బంది అవుతుంది. చూసారా, అలా ఫోల్డింగ్ పక్క నుంచి వేసుకోండి. ఎలాస్టిక్ని సాగదీస్తూ ఉండాలండి, సర్దుకోవాలి. సర్దుకోకపోతే మనం వేయలేం. ఇది ఒక క్లాత్ని ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాల్సి ఉంటుంది. అలా మొత్తంగా ఫినిష్ చేసేసుకోండి. ఒకసారి అంతా వేసుకొని లాస్ట్ స్టిచ్ వచ్చేటప్పటికి చిన్నగా రఫ్ చేయండి. ఇప్పుడు దాన్ని సర్దుకోండి. ఒక దగ్గరే క్లాత్ అంతా ఉండిపోకుండా మొత్తం ఎలాస్టిక్ అంతా ఈక్వల్గా ఫ్యాబ్రిక్ సెట్ అయ్యేలా చూసుకోండి. ఇప్పుడు సెంటర్లో మరొక స్టిచ్ వేసుకోండి. ఫస్ట్ ఒక చిన్నగా రఫ్ చేసుకోండి. ఎందుకంటే అలా సింగిల్ స్టిచ్ చేసి వదిలేస్తే ఎలాస్టిక్ అనేది తిరిగిపోతూ ఉంటుందండి.
మనకు అస్సలు అది బాగా అనిపించదు, కొద్ది రోజులకి తిరిగిపోద్ది ఎలాస్టిక్ అనేది. ఇప్పుడు ఫ్యాబ్రిక్ని స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేయకుండా వేస్తే క్లాత్ మీద కుట్టి పడిపోయి మీకు తర్వాత ఎలాస్టిక్ వేసుకునేటప్పుడు సాగదు. సో ఎలాస్టిక్ని నీట్గా స్ట్రెచ్ చేస్తూ స్టిచ్ అనేది, డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి. అలా సెంటర్ స్టిచ్ చేయడం వల్ల చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. దాంతోపాటుగా మీకు ఎలాస్టిక్ అనేది లాస్టింగ్ బాగుంటుంది, అంటే తిరిగిపోకుండా ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. చూసారా, ఇలా క్లాత్ని స్ట్రెచ్ చేసుకుంటూ వేసుకోవాలండి. ముందు వేసుకునేటప్పుడు మీకు ప్లెయిన్గా ఉంటుంది, కానీ ఇప్పుడు ఎలాస్టిక్ ఫ్యాబ్రిక్ కలిసి ఉంది కాబట్టి స్ట్రెచ్ చేసుకొని వేసుకోవాలి. అలాగే క్లాత్ ఈక్వల్గా ఎలాస్టిక్ మీద ఉందో లేదో స్ప్రెడ్ చేసుకొని చూసుకుంటూ ఉండాలి. ఇలా మొత్తంగా కంప్లీట్గా స్టిచ్చింగ్ అనేది ఫినిష్ చేసుకోవాలి. ఓకేనా, ఇది కంప్లీట్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఇంకా అయిపోయిందండి. ఇంక స్టిచ్ అయితే మనకి డ్రెస్ అనేది కంప్లీట్గా రెడీ అయిపోయినట్టే. సో సమ్మర్ కాబట్టి నేను ఎక్కువగా లైనింగ్ గట్రా వాడలేదు, అండ్ ఫ్యాబ్రిక్ కూడా థిక్గా ఉంది. లైనింగ్ వాడాల్సిన అవసరం రాలేదు. ఓన్లీ బాడీ పార్ట్కి మాత్రమే నేను లైనింగ్ వేసాను. డ్రెస్ అయితే చాలా బాగా వచ్చిందండి. మా పాపకైతే బాగా నచ్చింది. తను అసలు నాకు కుట్టే టైం కూడా ఇవ్వదు, కొంచెం కుట్టగా నేను వేసేసుకుంటాను. తనకు అంత సరదా కొత్త బట్టలు చూస్తే. సో నేను రెడీ, ఇంక కుట్టడానికి కంప్లీట్ అవ్వనే లేదు. తను ఆల్రెడీ రెడీగా ఉంది, ఎప్పుడు వేసుకుందామా అని. చూడండి, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. చూసారా ప్లాజో. సో మన ప్లాజో అయితే రెడీ అయిపోయిందండి. అండ్ సమ్మర్కి ఇది చాలా హాయిగా అనిపిస్తుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.